కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభలలో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. సార్, వచ్చే నెల మోడీ ట్రంప్ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళ మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది? అంటే వాస్తవంగా అఫీషియల్ స్టేట్మెంట్ ఏది లేదు, ఎక్కడ డేట్ ఏం ఫిక్స్ కాలేదు, కానీ అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకుంది అంటే మీకు ఈ ఇయర్లో క్వాడ్ సమ్మిట్ ఉంది మన దేశంలో. క్వాడ్రిలేటరల్ సమ్మిట్ అంటారు. మనకు చైనాకు వ్యతిరేకంగా అమెరికా, భారతదేశము, జపాన్, ఆస్ట్రేలియాలతో కూడిన కూటమి. చైనాకు వ్యతిరేకం మనం అఫీషియల్గా ఒప్పుకోం, కానీ రియాలిటీ ఇది యాంటీ చైనా కూటమి. ఇది వాస్తవంగా లాస్ట్ సమ్మిటే మన దగ్గర జరగాలి. లాస్ట్ సమ్మిట్ మన దగ్గర జరగాలంటే బైడెన్కు వచ్చే ఓపిక లేకుండే, అందువల్ల స్వాప్ చేసుకున్నాం. అంటే లాస్ట్ ఇయర్ అమెరికా నిర్వహించింది, ఈ ఇయర్ ఇండియా నిర్వహిస్తుంది అని స్వాప్ చేసుకున్నాం. అందువల్ల భారతదేశంలో జరిగే క్వాడ్ సమ్మిట్కు ట్రంప్ రావచ్చు, ఒక పాసిబిలిటీ. ఎందుకంటే మనకి ఈవెన్ అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం వచ్చాక ఫస్ట్ అమెరికా ఫారిన్ మినిస్టర్ మాట్లాడింది ఇండియన్ ఫారిన్ మినిస్టర్తోనే. ఆస్ట్రేలియా, జపాన్ ఫారిన్ మినిస్టర్లు 3వ రోలో 4వ రోలో ఉంటే మన ఫారిన్ మినిస్టర్కు ఫస్ట్ రోలో దేశాధినేతల పక్కన కూర్చుని పెట్టారు. అందువల్ల బహుశా ట్రంప్ ప్రియారిటీగా భావించి ఇండియాకు రావచ్చు అని అనుకుంటున్నారు. ఇది కాకపోతే వాస్తవంగా ఈ సమ్మిట్ కన్నా ముందే పారిస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన సమ్మిట్ ఉంది. దానికి ఇండియా కోచైర్, దానికి మోడీ వెళ్తున్నాడు, ట్రంప్ కూడా వస్తాడంటున్నారు. ఆ సమ్మిట్లో సైడ్ లైన్లో కలవచ్చు. ఈ రెండు సాధ్యం కానప్పుడు బహుశా మోడీ అమెరికా పర్యటన చేయొచ్చు. ఎందుకంటే మీకు 2017లో కూడా 2017 జనవరి 20కు ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ అయితే జూన్లోనే మన ప్రైమ్ మినిస్టర్ వైట్ హౌస్కి వెళ్ళారు, వాషింగ్టన్ వెళ్ళారు. అందువల్ల మోడీ ట్రంప్ల మధ్య ఉన్న పర్సనల్ కెమిస్ట్రీ రీత్యా కావచ్చు, ఇండియాకున్న వ్యూహాత్మక పాత్ర రీత్యా కావచ్చు, బహుశా ఎర్లీ సమ్మిట్ జరగచ్చు. ఇక సమ్మిట్ జరిగినప్పుడు ఏమవుతుంది ముఖ్యంగా అంటే అమెరికా ఎజెండాలో హైయెస్ట్ ఇమ్మిగ్రేషన్ ఉంటుంది. అయితే మనకు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అనేది అమెరికా ప్రధానంగా టార్గెట్ చేస్తుంది. కానీ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ మనకు ఇబ్బంది ఏం లేదు, వీఆర్ రెడీ. ఫారిన్ మినిస్టర్ చెప్పేశారు కూడా, అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు భారతీయులు ఎవరైనా ఉంటే మేము రిటర్న్ తీసుకుంటాం, మాకేం అభ్యంతరం లేదని. అలా 18,000 మంది పేర్లు కూడా ఐడెంటిఫై చేశారు, వాళ్ళు రిటర్న్ మొత్తం తీసుకుంటాం. కానీ మనకు కన్సర్న్స్ ఉన్నాయి, వీసాలు సరిగా ఇవ్వడం లేదు, వీసాలకు చాలా లేట్ అవుతుంది. ఇప్పుడు బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే పుట్టుకతోనే పౌరసత్వం అనే దాన్ని మార్చాడు ట్రంప్. ఫలితంగా ఈవెన్ H1B వీసా మీద ఉన్న వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. మొదట్లో H1B వీసా మీద ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ కామనుకున్నాం, ఎందుకంటే అన్డాక్యుమెంటెడ్ పేరెంట్స్ అని అన్నారు. కానీ ఇవాళ వైట్ హౌస్ వెబ్సైట్లో ఆర్డర్ చూస్తే క్లియర్గా పర్మనెంట్ రెసిడెంట్ మినహా, లాఫుల్ పర్మనెంట్ రెసిడెంట్ మినహా వర్క్ వీసా మీద వచ్చిన వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారని ఉంది. అంటే H1B వీసాలో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకు సిటిజన్షిప్ రాదు. సో ఇలాంటి కన్సర్న్స్ ఉన్నాయి కనుక అవి భారత అమెరికా అయితే ఒక చర్చ రావచ్చు, మన దేశస్తులపై అమెరికాలో పౌరసత్వం తీసుకుంటామంటే మనం ఎందుకు వాళ్ళ గురించి ప్రయత్నించాలని ఎవరైనా అనొచ్చు. కానీ గవర్నమెంట్ రిలేషన్స్లో అలా ఉండవు. సో అందువల్ల ఇది మీకు అందువల్ల ఈ ఇమ్మిగ్రెంట్స్ విషయంలో మనకేమో వీసాల ఇష్యూ, అమెరికాకేమో ఇల్లీగల్ మైగ్రేషన్ ఇష్యూ. అక్కడ కొంత అండర్స్టాండింగ్ రావచ్చు, ఎందుకంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్ తీసుకోవడానికి రెడీ. మనం ఎవ్రీ ఇయర్ 5 లక్షల మంది అక్రమంగా అమెరికాకు వెళ్తుంటారు. అందులో 6%, 6% ఇండియన్స్, పెద్ద ఎక్కువ కాదు. టోటల్గా కూడా మీకు 1,13,00,000 మంది ఆ అక్రమ వలసదారులు ఇల్లీగల్ మైగ్రెంట్స్ అమెరికాలో ఉన్నారని అంచనా. అందులో అత్యధికం మెక్సికో నుంచి ఉన్నవారే. మన దగ్గర 3rd కంట్రీ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ కూడా. అందువల్ల మనకు పెద్ద ఇష్యూ కాదు ఇల్లీగల్ మైగ్రేషన్. మనకు ఇష్యూ H1B వీసాలు. ఇప్పుడు H1B వీసాలు పొందుతున్న దేశ వాళ్ళలో 72% భారతీయులే, 72% ఆఫ్ ద బెనిఫిషరీస్. అందువల్ల ఇది ఒక ఇష్యూ ఖచ్చితంగా మోడీ ట్రంప్ల మధ్య చర్చ జరుగుతుంది. ఎందుకంటే ట్రంప్ కూడా H1B వీసాలకు అనుకూలంగా మాట్లాడాడు. ఇక రెండవది ఏంటి అంటే మీకు సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రేడ్లో టారిఫ్స్ విధిస్తా, ఇండియా ఇది టారిఫ్ కింగ్ అని ట్రంప్ మాట్లాడాడు. కానీ ట్రంప్ మాట్లాడినంత మాత్రాన చేతుల్లో చేస్తాడా నోబడి నోస్. చైనా మీద చాలా మాట్లాడిండు, చైనా మీద ఇప్పుడు ఏం చేయడం లేదు. చైనా కూడా వెళ్తానంటున్నాడు. సో అందువల్ల టారిఫ్స్ కనుక వేస్తే ఖచ్చితంగా ఇండియా
ప్రొటెస్ట్ ఇండియా ఇష్యూ అవుతుంది. ఎందుకంటే మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు అమెరికా $77 బిలియన్. సో అవి దెబ్బతింటాయి. ఈ సమయంలో మన ఎక్స్పోర్ట్సే చాలా వీక్ ఉన్నాయి. ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతుంది, మన రూపాయి పైన ఒత్తిడి పెరుగుతుంది, ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి. ఇలాంటి టైంలో కనుక ఇంకా టారిఫ్స్ పడితే ఖచ్చితంగా ఇండియన్ ట్రేడ్ ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల ట్రేడ్ ఇష్యూ ఉంటుంది. ఇదివరకే జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ GSP అంటారు. ఈ ప్రోగ్రామ్ 70s స్టార్ట్ అయింది అమెరికన్ ట్రేడ్ చట్టం ప్రకారం. దాంట్లో బిగ్గెస్ట్ బెనిఫిషియరీ ఇండియా. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు కొన్ని రకాల వస్తువుల ఎగుమతులపైన రాయితీలు ఇచ్చారు, సుంకాలు లేకుండా చేశారు. ఆ జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ నుంచి ఇండియాను తొలగించారు. సో దానికి ఏ కన్సెషన్ ఇవ్వనన్నారు. కానీ అదే సమయంలో కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ కార్సా చట్టం ఉంది. ఆ చట్టం కింద రష్యా నుంచి మన S-400 యుద్ధ విమానాలు కొంటామంటే ఆంక్షలు పెట్టారు, కానీ తర్వాత మనకు మినహాయింపు ఇచ్చారు. అందువల్ల చూడాలి ఏ రకంగా ట్రేడ్ విషయంలో ట్రంప్కు అత్యంత ఫేవరెట్ సబ్జెక్ట్ అది. అందువల్ల మోస్ట్లీ అంత సులభంగా కన్సెషన్స్ ఇవ్వరు. ఆల్రెడీ మన ప్రభుత్వం మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం కొన్ని రకాల ఉత్పత్తులపైన ట్రంప్ కోరినట్లుగా ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించాలి స్టీల్తో సహా అని చర్చ నడుస్తుంది. సో మరి మనం ఏం కన్సెషన్స్ ఇస్తాం? ఇప్పుడు ఇలాన్ మస్క్ను సంతృప్తి పరిస్తే తప్ప పని అయ్యేటట్లేదు. సో ఎందుకంటే ఇలాన్ మస్క్ అక్కడ పెద్ద పవర్ఫుల్ పైరకార్డ్ అయిపోయాడు. సో అందువల్ల ఇలాన్ మస్క్ సంతృప్తి పరచాలంటే ఎలక్ట్రిక్ వెహికల్స్లో కన్సెషన్లు ఇవ్వాలంటే టెస్లా కన్సెషన్లు ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా ట్రేడ్ అనేది ఒక రెండో ముఖ్య అంశం. మూడోది చైనా, పాకిస్తాన్. సో ఈ రెండు దేశాల పట్ల ట్రంప్ ఏ రకంగా ఉంటాడు దీన్ని అనేది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇది కాకుండా ఇంటర్నేషనల్గా ట్రంప్ క్రియేట్ చేసే డిస్టర్బెన్స్ వల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు రూపాయి మీద విపరీతమైన ప్రెషర్ పడుతోంది. డీడాలరైజేషన్ చేస్తే మీ మీద టారిఫ్లు విధిస్తాను ట్రంప్ బెదిరించాడు. అంటే డాలర్ కాక ఇతర కరెన్సీలో మీరు ట్రేడ్ చేయాలని ప్రయత్నిస్తే మీ అంతు చూస్తా అని చెప్పాడు. సో కానీ భారతదేశంతో సహా అనేక దేశాలు డాలర్ ఆధిపత్యం నుంచి ఎట్లా బయటపడాలని చూస్తున్నాయి. సో అందువల్ల డీడాలరైజేషన్ ఇప్పటికిప్పుడు ఎజెండాలో లేకపోయినా డాలర్కు ఆల్టర్నేటివ్ కరెన్సీ గురించి ఇండియా ప్రయత్నిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో డాలర్ హెజమనీ కొరకు ట్రంప్ ప్రయత్నిస్తాడు. సో అక్కడ ఏ రకంగా మన ఇండియా అమెరికా రిలేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ బ్రిక్స్ను హెచ్చరించాడు మీ మీద టారిఫ్ విధిస్తాను. అప్పుడు మనకి ఏంటి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ట్రంప్ ప్రభుత్వం నుంచి కన్సెషన్స్ పొందే ఆప్షను. ట్రంప్ కూడా కొంత మన అవసరాన్ని గుర్తించి కన్సెషన్స్ ఇవ్వచ్చు. అలా కానప్పుడు ఏంటి అంటే మనం ఆల్టర్నేటివ్ వెతుక్కోవడం. అందుకే మీరు గమనించండి, ఫారిన్ మినిస్టర్ జయశంకర్ వెంటనే చైనా వెళ్తున్నాడు మీకు. సో చైనాకు ముందుగా వెళ్తున్నాడు. చైనాతో గల్వాన్ సరిహద్దు మీద కూడా ఒప్పందం చేసుకున్నారు. అంటే మన ఆప్షన్ రెడీ పెట్టుకున్నాం. అమెరికా కనుక కన్సెషన్స్ ఇవ్వకపోతే ఇండియా చైనా కలిసి అమెరికాకు పోటీగా వ్యవహరిస్తాం. ఇప్పుడు అందుకే చైనాతో ట్రేడ్ ఉండే ఇష్యూస్ కూడా సార్ట్అవుట్ చేసుకుంటున్నారు. అలాగే బ్రిక్స్లో నైజీరియా చేరింది, అదొక మరో మేజర్ ఎకానమీ ఆఫ్రికాలో. సో బ్రిక్స్ ఎక్స్పాండ్ అవుతుంది ఆల్రెడీ. సో బ్రిక్స్ను బలోపేతం చేయడం, ఇలా రెండు ఆప్షన్స్ మన ముందు ఉంటాయి. ఒకటి అమెరికా నుంచి కన్సెషన్స్ పొందడం, రెండు కాదనుకుంటే ఆల్టర్నేట్గా మన కూటమిలో మనం ఏర్పాటు చేయడం. ఈ రెండిట్లో ఏదైనా మనకి ఇండియాకి ఈ రెండు కాక ట్రంప్ ఒత్తిళ్లకు తలవంచి మన ప్రభుత్వం ట్రంప్ తందానా అంటే తందానా అన్నదనుకో, అది మాత్రం భారతదేశానికి నష్టం. ఓకే.